అమెజాన్ లో షాపింగ్ చేస్తుంటారా? అయితే ఏంటంటే ఇప్పుడు అయితే ఈ మ్యాటర్ మీకు తెలియాల్సిందే. బై ఎనీ ఛాన్స్ మీకు వచ్చిన బాక్స్ మీద పింక్ లేదా రెడ్ కలర్ డాట్స్ ఉంటే ఆ పార్సిల్ ని మీరైతే అస్సలు తీసుకోవద్దు. ఇది నేను చెప్తుంది కాదు, అమెజానే క్లియర్ గా చెప్పింది. అంతెందుకండి, మీకు వచ్చిన బాక్స్ మీద ఇలా రాసి ఉంటుంది. ఏమని? ఇఫ్ ఏ పింక్ ఆర్ రెడ్ డాట్ లైక్ దిస్ అపియర్స్ ఎనీవేర్ ఆన్ దిస్ లేబుల్ ఆర్ సీల్ ప్లీజ్ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. అసలు మ్యాటర్ ఏంటంటే అమెజాన్ ఈ లేబుల్స్ మీద సీక్రెట్ డాట్స్ ని పెడుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ అదే విధంగా ఇక్కడ 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 ఇలా సీక్రెట్ డాట్స్ ని పెడుతుందన్నమాట. ఎందుకు పెడుతుందంటే కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పోర్టేషన్ టైంలో మిడిల్ లో ఎవరొకరు ఈ పార్సిల్ ని ఓపెన్ చేయాలంటే ఈ లేబుల్ ని హీట్ చేయాలి. సో హీట్ చేసి దీన్ని ఓపెన్ చేసేసి ఆ ప్రోడక్ట్ ని తీసేసుకొని సబ్బులను రాళ్ళల్లో పెట్టేసి మళ్ళీ ఎలా ఉందో అలాగా పార్సిల్ చేసేసి మనకైతే పంపేస్తుంటారు అనమాట. సో ఈ డాట్స్ పెట్టడం వల్ల హీట్ చేస్తారు కదా, హీట్ చేసినప్పుడు ఈ డాట్స్ పింక్ లేదా రెడ్ కలర్ లోకి మారతాయి. పొరపాటున రేపొద్దున పార్సిల్ మీ చేతికి వచ్చిన తర్వాత ఈ లేబుల్ మీద డాట్స్ కనుక పింక్ లేదా రెడ్ కలర్ లో ఉంటే మిడిల్ లో ఎవరో ఓపెన్ చేశారు అని అర్థం. సో పింక్ లేదా రెడ్ కలర్ లో ఉంటే ఆ పార్సిల్ ని అస్సలు తీసుకోవద్దు, వెనక్కి పంపేయండి. సో డెలివరీ బాయ్ చెప్తే తీసుకెళ్లిపోతాడు అనమాట. సో ఈ సమాచారాన్ని అమెజాన్ లో అస్తమాటు షాపింగ్ చేసే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మన పేజ్ ని ఫాలో చేయొచ్చు కదా. బాస్ వాలా, బీ ద బాస్.